పాటలు పాడి ఉండొచ్చు నువ్వు, యేసున్న ప్రియకాపరి అని. అలాగే జరిగింది మా దగ్గర ఒక సంఘటన. అద్భుతమైన పాట ఉదయం పాడితే వన్స్ మోర్ అన్నారు అందరూ, వెరీ గుడ్. అయిపోయిన తర్వాత రాత్రి మేము మీటింగ్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాం. ఆ పాట పాడినోడు సెకండ్ షో సినిమా చూస్తున్నాడు బయటికి. టక్మని తట్టుకోలేక బండి ఆపేసాను నేనే. బండి ఆపేసి అంటే అటు తిరిగాడు అనమాట నన్ను చూసి. అటు తిరిగి నేను బండి ఆపితే ఇంకేం చేస్తాడేగా, అప్పుడు ఇటు తిరిగాడు. అప్పుడు వందనాలని ఎక్కడ సినిమా హాల్ ముందు. అప్పుడు నేను అన్న, ఉదయం ఎంత అద్భుతమైన పాట పాడేవారా, నడిచెదను ఆయన వెంటే నిలిపి ఆయనపై నా గురి, యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. ఆయన వెంటే నా దృష్టి నిలిపి నేను ఆయన వెంటే వెళ్తా అక్కడికా. మీరు అనొచ్చు, చిచ్చి అదేంటి అన్నయ్య గారు, మేము సినిమా హాల్లోకి వెళ్ళటం మానేసి ఇప్పుడు 10 సంవత్సరాలండి చేతుల్లోనే చూసుకుంటాము, ఇళ్లల్లోనే పెట్టుకొని చూసుకుంటాము. సినిమా హాల్కి వెళ్ళాలంటే బట్టలు చించుకుంటా, టికెట్లు దొరక, అంత అవసరంలా చేతుల్లోకి వచ్చేసింది. నిజమే ప్రభువా, నన్ను పవిత్రపరిచిన పాటలు పాడి ఉండొచ్చు, ప్రసంగాలు చేసి ఉండొచ్చు, యూత్ మీటింగ్లు చేసుకొని ఉండొచ్చు, అనేక మందిని బాగా ప్రోత్సహించి ఉండొచ్చు. భ్రష్టుడా, అపవిత్రుడా, ప్రభు సన్నిధానంలో పవిత్రుడు కా.